హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుకి ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికి ఆల్ ద బెస్ట్ అండి. అందరూ ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇస్తారంట ఖచ్చితంగా. మనకి 4 మంత్స్ గ్యాప్‌లోనే ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. అందువల్ల ఇప్పటి నుంచి అందరూ కూడా బాగా చదువుకోండి. మంచి టైమ్ టేబుల్ ప్రిపేర్ చేసుకుంటే బాగా చదువుతారు. దేనికైతే ఎక్కువ మార్క్స్ మనం స్కోర్ చేయగలమో దాన్ని బాగా ముందు చదవండి. ఎందుకంటే వచ్చింది కూడా మనం రానిది పట్టుకుంటే మనకు వచ్చింది కూడా మనకి రాకుండా అయిపోతుంది. ముందు వచ్చింది ఇంకా బాగా చదవండి. తర్వాత రాని దాని గురించి చూడండి. ఓకే అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే తెలుగు కంటెంట్ అండి. అది సిక్స్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ చెప్తున్నాను. దీనికి ముందు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ తెలుగు టెక్స్ట్ బుక్‌లు కంప్లీట్ అయిపోయాయి. వీడియోస్ కూడా పెడతాను డిస్క్రిప్షన్‌లో ఒకసారి చూడండి. ఇది సిక్స్త్ క్లాస్‌కి సంబంధించిన వీడియోస్ అండి. ఇవి తొమ్మిదో వీడియో అనుకుంటా ఇది. చాలా వీడియోస్ చేశాను సిక్స్త్ క్లాస్‌కి సంబంధించి. ఎందుకంటే కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు పాత సిలబస్, కొత్త సిలబస్ 2 కూడా కవర్ చేసి చెప్తున్నాను. అందువల్ల వీడియోస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సిక్స్త్ క్లాస్‌కి సంబంధించి. అందువల్ల ఎవరు వీడియో మాత్రం స్కిప్ చేయకండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. చెప్తున్నాను. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి. ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్దాము. ఫస్ట్ ఇందులో ఒక లెసన్ ఏంటంటే ఆహ్, జారిన గుండె అండి. ప్రక్రియ ఏంటంటే కథానిక, ఇతివృత్తం ఏమో వృద్ధుల పట్ల వైఖరి. ప్రక్రియ ఏమో కథానిక అండి. ఇతివృత్తం ఏంటంటే వృద్ధుల పట్ల వైఖరి. జారిన గుండె యొక్క ఇతివృత్తం ఏంటి? వృద్ధుల పట్ల వైఖరి. చూడండి. పిల్లలకు దూరమైన తల్లిదండ్రులు బాధ ఎలా ఉంటుందో తెలుపుతూ పిల్లల బాధ్యతలను గుర్తు చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. దీనికి ఎలా బిట్స్ ఇస్తాడంటే పిల్లలకు దూరమైన తల్లిదండ్రులు బాధ ఎలా ఉంటుందో తెలుపుతూ పిల్లల బాధ్యతను గుర్తు చేసే పాఠం ఏది అని చెప్తారండి. దాన్ని మనం జారిన గుండె అని చెప్పాలి. నెక్స్ట్ ఈ పాఠం అంటే జారిన గుండె పాఠం ఇక్కడ మేమంతా క్షామం అన్న కథా సంపుటి నుంచి తీసుకున్నది. మేమంతా క్షామం అన్న కథల సంపుటి నుండి తీసుకున్నదండి. అలాగే రచయిత ఎవరంటే మధురాంతకం రాజారాం. ఇతను 1930 నుంచి 1999 అండి. స్వగ్రామం చిత్తూరు జిల్లాలోని మొగరాలండి. చిత్తూరు జిల్లా మొగరాలండి ఇది. నెక్స్ట్ రచనలు ఏంటంటే కమ్మతమ్మెర, వక్రగతులు, ఇతర కథలు, రేపటి ప్రపంచం, త్రిశంకుకు స్వర్గం, జీవితానికో నిర్వచనం, కోనలమ్మ కోన, ఇవన్నీ కూడా వీరి యొక్క రచనలండి. వీరి రచనలు రష్యన్, తమిళ, కన్నడ, ఆంగ్ల, హిందీ భాషల్లోకి అనువదించాయన్నమాట. ఇవన్నీ కూడా ఇతను రాసిన రచనలన్నీ రష్యను, తమిళం, కన్నడ, ఆంగ్లం, హిందీ భాషలోకి అనువాదమయ్యాయి. తర్జుమా చేయబడ్డాయి. నెక్స్ట్ మనం చూసుకుంటే పురస్కారాలు ఏమొచ్చాయంటే బుచ్చిబాబు అవార్డు, రామశాస్త్రి అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిభా పురస్కారం, ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్, ఇవన్నీ కూడా ఇతనికి పురస్కారాలు రావడం జరిగింది. ఆ లెసన్కి సంబంధించి వ్యాకరణం అండి. అక్షరాలు 3 రకాలు. అవి అచ్చులు, హల్లులు, ఉభయ అక్షరాలండి. అచ్చులు అంటే హ్రస్వాలు, దీర్ఘాలని 2 విధాలుగా ఉంటాయి. చూడండి అచ్చులు, హల్లులు, ఉభయ అక్షరాలు 3 రకాలు అక్షరాలు. అందులో అచ్చులు ఏంటంటే హ్రస్వాలు, దీర్ఘాలని 2 విభాగాలు ఉంటాయన్నమాట. హ్రస్వాలు అంటే ఏకమాత్ర కాలంలో అంటే కనురెప్పపాటు కాలం ఉచ్చరించే అచ్చులను హ్రస్వాలు అంటాము. కనురెప్పపాటు కాలం ఉచ్చరించే అచ్చులను హ్రస్వాలు అంటాము. దీర్ఘాలంటే 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అచ్చులను దీర్ఘాలు అంటాము. చూడండి ఏకమాత్ర కాలంలో అంటే కనురెప్పపాటు కాలం ఉచ్చరించే అచ్చులను హ్రస్వాలు అంటాము. దీర్ఘాలంటే 2 మాత్రలు ఆ కాలంలో ఉచ్చరించే అచ్చులను దీర్ఘాలు అంటారు. హల్లుల వర్గీకరణ ఏంటంటే ఉచ్చారణ విధానాన్ని బట్టి హల్లును కింది విధాలుగా విభజించారనమాట. ఒకటి చూడండి కా చాట తప పరుషాలండి, గా జాట దబ సరళాలు. కా చాట తప అనేవి పరుషాలు, గా జాట దబ అనేవి సరళాలు, కా గా చ జ ట డ త ద ప బ అల్ప ప్రాణులండి ఇవి. అలాగే ఇవి ఖ ఖ గ చ చ జ ఠ ఢ ఇవన్నీ కూడా మహాప్రాణులు. అల్ప ప్రాణులు అంటే మామూలుగా మన పలికేవండి. ఖ ఘ ఛ అవన్నీ కూడా మహాప్రాణులు. వీటిని వర్గయుక్తులని కూడా అంటారనమాట. యా రా బండేర లా
అలా వాళ్ళను అంతస్తాలు అంటాము. యార వండిర ల అలా వాళ్ళను అంతస్తాలు అంటాము. శేష హాలను ఓష్మాలు అంటామండి. ఉభయాక్షరాలు అంటే 3. అవి సున్నా అంటే పూర్ణ బిందువు, అర సున్నా, విసర్గం. ఇవన్నీ కూడా మనకి ఉభయాక్షరాల కింద వస్తాయి. ఈ 3 అక్షరాలు అచ్చులతోనూ హల్లులతోనూ ఉపయోగించడం వల్ల వీటిని ఉభయాక్షరాలు అంటాము. అచ్చుల్లోనూ హల్లుల్లోనూ ఉపయోగించడం వల్ల వీటిని ఉభయాక్షరాలని కూడా అంటామండి. వీటికి సంబంధించి మనకి బిట్స్ ఇవ్వడం జరిగిందండి. ఎలా ఇస్తారు ఏంటనేది బిట్స్ కూడా మనకి బిట్స్ రూపంలో కూడా నేను కొన్ని చెప్పాను. అవి ఎలా ఉంటాయి మనప్పుడు మన బిట్స్ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. చూడండి. జారెను గుండె పాటి భాగాన్ని రచించినది ఎవరు? జారెను గుండె పాటి భాగాన్ని రచించింది ఎవరు? మధురాంతకం రాజారాం, మధురాంతకం సీతారాం, మధురాంతకం సురేంద్ర, మధురాంతకం నరేంద్ర. ఎవరండి జారెను గుండె పాటి భాగాన్ని రచించిందంటే మనకి ఆప్షన్ 1 అండి మధురాంతకం రాజారాం. మధురాంతకం రాజారాం అండి. నెక్స్ట్ జారెను గుండె పాఠ్యభాగం ఈ గ్రంథం నుంచి గ్రహించబడింది. ఇక్కడ మేమంతా క్షామం, ఇక్కడ మేమంతా క్షామం, ఇక్కడ మాకంతా కరువు, నిలువు నీడ లేదు. ఏ పాఠ్యభాగం నుంచి గ్రంథం నుంచి గ్రహించబడిందంటే ఆప్షన్ 2 అండి. ఇక్కడ మేమంతా క్షామం, క్షామం కాదు క్షామం. రెండిటిలో కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడ క్షామం అని ఉంది, ఇక్కడ క్షామం అని ఉంది. నెక్స్ట్ పిల్లలకు దూరమైన తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో తెలుపుతూ పిల్లల బాధ్యతను గుర్తు చేయడమే ఈ గల పాఠం. చూడండి, పిల్లలకు దూరమైన తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో తెలుపుతూ పిల్లల బాధ్యతను గుర్తు చేయడమే ఉద్దేశం గల పాఠం ఏదంటే వలస జీవుల హృదయ వేదన, మరణారోధన, జారిన గుండె. ఏంటండి చూడండి, మనం ముందే చెప్పుకున్నాం బిట్ ఇలా వస్తుందని. ఖచ్చితంగా అదే బిట్ మనకి ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 4 అండి, జారిన గుండె. పిల్లలకు దూరమైన తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో తెలుపుతూ పిల్లల బాధ్యతను గుర్తు చేయడం ఏ పాఠం యొక్క ఉద్దేశం అంటే జారిన గుండె అండి. జారిన గుండె పాఠ్యభాగం ఈ మాండలికంలో రాయబడింది. జారిన గుండె పాఠ్యభాగం ఈ మాండలికంలో రాయబడింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు. ఏ మాండలికంలో రాయబడింది అన్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, చిత్తూరు. చిత్తూరు మాండలికంలో రాయబడటం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే 5వది. ఒరేయ్ పెద్దబ్బా, నువ్వు నీ పెళ్ళాం బిడ్డలతో ఇల్లు వదిలి వెళ్ళిపోయి 6 నెలలాయి అని జారిన గుండె కథలోని తన కొడుకుని తలుచుకొని చింతించింది ఎవరు? తల్లా, తండ్రా, లచ్చుమయ్య, రంగయ్య. ఎవరు? ఒరేయ్ పెద్దబ్బా, నువ్వు నీ పెళ్ళాం బిడ్డలతో ఇల్లు వదిలి వెళ్ళిపోయి 6 నెలలు అని జారిన గుండె కథలోని తన కొడుకుని తలుచుకొని చింతించింది ఎవరు అని అంటున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, తండ్రి. ఆప్షన్ 2 అండి, తండ్రి. మధురాంతకం రాజారాం గారి స్వగ్రామం ఏంటి? చంద్రగిరి, పీలేరు, కలికిరి, మొగరాల. ఏమవుతుంది మనకి? మధురాంతకం రాజారాం గారి స్వగ్రామం ఏంటన్నాడండి. మనకి ఆప్షన్ 4 అండి, మొగరాల. ఏంటండి? మొగరాల. నెక్స్ట్ మనకి 7వదండి. క్రింది వాటిలో మధురాంతకం రాజారాం గారి రచనను గుర్తించండి. మధురాంతకం రాజారాం గారి యొక్క రచనలు: కమ్మ తెమ్మెర, రేపటి ప్రపంచం, ఊర్వశి, కూనలమ్మ కోన. ఏమవుతుంది ఇందులో? ఏ ఆప్షన్ మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుందంటే ఆప్షన్ 3 అండి. అంటే కమ్మ తెమ్మెర, రేపటి ప్రపంచం అండ్ కూనలమ్మ కోన. ఈ 3 కూడా మధురాంతకం రాజారాం గారి రచనలండి. ఊర్వశి మాత్రం కాదు. నెక్స్ట్ మనకి మధురాంతకం రాజారాం గారి గురించి సత్యాలను గుర్తించండి. మధురాంతకం రాజారాం గురించి సత్యాలను గుర్తించండి అన్నారండి. వీరు బుచ్చిబాబు అవార్డు అందుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిభా పురస్కారం అందుకున్నారు. అజో విభో పురస్కారం అందుకున్నారు. వీరికి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. ఇందులో మనకి ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది అంటే మనకు ఆప్షన్ 4 అండి. అంటే అజో విభో పురస్కారం అందుకున్నారు. అలాగే వీరికి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ కూడా ఇచ్చింది. ఈ 2 అనేవి మనకి ఇక్కడ కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్ బక్క చిక్కిపోవు అనే అర్థంలో ఈ పదబంధాన్ని ఉపయోగిస్తారు. బక్క చిక్కిపోవు అనే అర్థంలో ఈ పదబంధాన్ని ఉపయోగిస్తారు అంటే జరుగుబాట కాకపోవడం, పాత సంగతులు తవ్వటం, ఎముకలు గుడిపోవటం,
రెక్కలు వచ్చిన పక్షులు ఏమవుతుంది? బక్క చిక్కుపోవు అనే అర్థంతో ఈ పదబంధాన్ని ఉపయోగిస్తారు అని అన్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. సారీ అండి. ఇప్పుడు మనకి ఆప్షన్ మనకి ఏం చెప్పాము ఎనిమిదోది? ఎనిమిదోది మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఆ, ఆ, ఈ ఇది మాత్రం కాదు. మనం కొంచెం రాంగ్ చెప్పుకున్నాం. సారీ అండి. వీరు బుచ్చిబాబు అవార్డు అందుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం అందుకున్నారు. వీరికి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం గౌరవ రేట్ కూడా ఇచ్చింది. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 4 కాదండి, రాంగ్ అది. అలాగే మనకు తొమ్మిదోది ఏదవుతుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ఎముకలు గూడైపోవడం. ఎముకలు గూడైపోవడాన్ని బక్క చిక్కుపోవని అంటాము. నెక్స్ట్ మనం 10వ చూడండి. బిడ్డల్ని చూడాలని రెయ్యి పగలు ఆరాటపడుతున్నది. బిడ్డల్ని చూడాలా అని రెయ్యి పగలు ఆరాటపడుతున్నది ఎవరు అని అనుకుంటున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. తల్లి. తండ్రి, తాత, అవ్వనిచ్చారండి. అందులో తల్లి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే కింది వాటిలో ఉభయక్షరాలు. కింది వాటిలో 0 అరసున్న విసర్గము, 0 అరసున్న పొల్లు హల్లు, పొల్లు పొల్లు హల్లు ఐతం, అరసున్న పొల్లు హల్లు ఐతం ఏమవుతుందండి? మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. 0 అరసున్న విసర్గం. 0 అరసున్న విసర్గం అండి. ఇది ఈ లెసన్కి సంబంధించి బిట్స్. అలాగే త్యాగం అనే లెసన్ ఉందండి. దానికి సంబంధించి బిట్స్ కూడా మనకి ఈరోజు చెప్పుకుందాం. త్యాగం అనే లెసన్ ఉంది. దానికి సంబంధించి కూడా బిట్స్ అనేవి ఎలా వస్తాయని చెప్పుకుందామండి. చూడండి, మనకి ఫస్ట్ త్యాగం అనే పాఠం ఈ గ్రంథం నుంచి గ్రహించబడింది. త్యాగం అనే పాఠం ఈ గ్రంథం నుంచి గ్రహించబడింది అంటే మనకు కాశీ మజిలీ కథలు, బట్టి కథలు, విక్రమార్కుని కథలు, అమరావతి కథలు. మనకి ఆప్షన్ 1 అండి. విక్రమార్కుని కథలు. త్యాగం అనే పాఠం విక్రమార్కుని కథల నుంచి గ్రహించబడింది. ధర్మపురం అనే గ్రామం ఉన్న రాజ్యానికి రాజు ఎవరు? ధర్మపురం అనే గ్రామం ఉన్న రాజ్యానికి రాజు ఎవరు? హర్షుడు, శ్రీకృష్ణదేవలు, రాజరాజ నరేంద్రుడు, విక్రమార్కుడు. ఎవరండి? మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. విక్రమార్కుడు. ధర్మపురం అనే గ్రామం ఉన్న రాజ్యానికి రాజు ఎవరంటే విక్రమార్కుడు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఒక స్త్రీ యొక్క భర్తను విక్రమార్కుడు దీని బారి నుంచి రక్షించాడు. ఒక స్త్రీ యొక్క భర్తను విక్రమార్కుడు దీని బారి నుంచి రక్షించాడు. పులి, సింహం, కొండచిలువ, మొసలి. పులి, సింహం, కొండచిలువ, మొసలి అన్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ ఏమిచ్చారండి? మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్. మొసలి. ఒక స్త్రీ యొక్క భర్తను విక్రమార్కుడు మొసలి బారి నుంచి రక్షించాడు. నెక్స్ట్ మనం చూసుకుంటే వింధ్య పర్వత ప్రాంతంలో నివసిస్తున్న రాక్షసుని పూర్వజన్మ. వింధ్య పర్వత ప్రాంతంలో నివసిస్తున్న రాక్షసుని పూర్వజన్మ ఏది? సింహళ దేశపు రాజు దగ్గర పురోహితుడు, విజయనగరం దేశపు రాజు దగ్గర పురోహితుడు, మాలవర దేశపు రాజు దగ్గర పురోహితుడు, నేపాల దేశపు రాజు దగ్గర పురోహితుడు. వింధ్య పర్వత ప్రాంతంలో నివసిస్తున్న రాక్షసుని పూర్వజన్మ ఏంటి అని అడుగుతున్నారండి. మనకి క్రియేట్ అవుతుందంటే ఆప్షన్ 4 అండి. నేపాల్ దేశపు రాజు దగ్గర పురోహితుడు. నేపాల్ దేశపు రాజు దగ్గర పురోహితుడు. నెక్స్ట్ మాలవ దేశపు రాజు దగ్గర పురోహితునికి పండితుడు ఈ విధంగా శాపం ఇచ్చాడు. మాలవ దేశపు రాజు దగ్గర పురోహితునికి పండితుడు ఈ విధంగా శాపం ఇచ్చాడు. దండకార్యంలో రాక్షసుడిగా నివసించమని, ఎడారి ఎండలో మలమల కాగమని, వింధ్య పర్వతం దగ్గర రావి చెట్టుపై నివసించమని, కాశీ సమీపంలో బ్రహ్మ రాక్షసుడిగా ఉండమని ఏమని ఇతనికి శాపం ఇచ్చాడని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. మనకి ఇక్కడ ఆప్షన్ మనకి ఏమి ఇచ్చాడంటే మాలవ దేశపు రాజు దగ్గర పురోహితునికి పండితుడు ఈ విధంగా శాపం ఇచ్చాడంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. వింధ్య పర్వతం దగ్గర రావి చెట్టుపై నివసించమని శాపం ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ మనం చూసుకుంటే బ్రహ్మ రాక్షసుని యొక్క శాపం దీనివల్ల తొలగింది. బ్రహ్మ రాక్షసుని యొక్క శాపం దీనివల్ల తొలగింది. విక్రమార్కుడు చంపడం వల్ల, విక్రమార్కుని కత్తి ఘాటుకు, విక్రమార్కు పుణ్యఫలాన్ని దారపోయడం వల్ల, విక్రమార్కుని మంత్ర మహిమ వల్ల, దేని వల్ల అండి శాపం అనేది తొలగిందని అంటున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. విక్రమార్కు పుణ్యఫలాన్ని దారపోయడం వల్ల ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ విక్రమార్కుని కలిసి నలుగురు సిద్ధులు
వీరి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. విక్రమార్కుని కలిసిన నలుగురు సిద్ధులు వీరి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రీదక్షుడు, శ్రీదత్తుడు, శ్రీనివాసుడు, శ్రీహరుడు ఎవరి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారండి? మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. శ్రీదత్తుడు దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. విక్రమార్కుని కలిసిన నలుగురు సిద్ధులు శ్రీదత్తుడి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకుంటే జలుబు ఎక్కువగా ఉందండి, అందువల్ల దగ్గు వస్తుంది. అందుకే వీడియో కరెక్ట్గా చేయలేకపోతున్నాను. ఓకే అండి. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇన్ని చూసిన మీరు ఆ మహామునిని ఎందుకు చూడలేకపోయారని సిద్ధులను ప్రశ్నించింది ఎవరు? ఇన్ని చూసిన మీరు మహామునిని ఎందుకు చూడలేకపోయారని సిద్ధులను ప్రశ్నించింది ఎవరంటే, బ్రహ్మరాక్షసుడు, విక్రమార్కుడు, శ్రీదక్షుడు, శ్రీకాంతుడు ఎవరండి? మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. విక్రమార్కుడు. ఏంటండి? విక్రమార్కుడు. నెక్స్ట్ త్యాగం పాఠ్యభాగం ఈ ప్రక్రియకు చెందింది. త్యాగం అనే పాఠ్యభాగం ఈ ప్రక్రియకు చెందింది. కథానిక, నీతి కథ, గేయ కథ, సాహస కథ దేనికి చెందిందండి అంటే మనకు ఆప్షన్ 4 అండి. మనకి ఇక్కడ సాహస కథ. త్యాగం అనేది సాహస కథకు సంబంధించింది. నెక్స్ట్ మనకి 10ది క్రింది పాఠ్యాంశాల్లో త్యాగ బుద్ధి ఇతివృత్తంగా గల పాఠం. క్రింది పాఠ్యాంశాల్లో త్యాగ బుద్ధి ఇతివృత్తం గల పాఠం ఏది? స్వతంత్రపు జెండా, జారిన గుండె, మణిపూసలు, త్యాగం. క్రింది పాఠ్యాంశాల్లో త్యాగ బుద్ధి ఇతివృత్తంగా గల పాఠం ఏదంటే స్వతంత్రపు జెండా, జారిన గుండె, మణిపూసలు, త్యాగం. ఏమవుతుందండి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. త్యాగం. త్యాగ బుద్ధి ఇతివృత్తం గల పాఠం త్యాగం అండి. నెక్స్ట్ శ్రీదత్తుడు విక్రమార్కుని ప్రసాదించినది ఏంటి? శ్రీదత్తుడు విక్రమార్కుని ప్రసాదించినది ఏదంటే మంత్రదండం, కొరడ, బలపం, మాయా తివాచి. ఏంటి ఇది? శ్రీదత్తుడు విక్రమార్కునికి ప్రసాదించినది ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. మాయా తివాచి అండి. నెక్స్ట్ మనకి నలుగురు సిద్ధులు విక్రమార్కుని కానుకగా ఇచ్చింది ఏంటి? నలుగురు సిద్ధులు విక్రమార్కుని కానుకగా ఇచ్చింది ఏమిటి అని అంటే మనకి ఇక్కడ బలపం, కొరడ, బొంత, రథం, బొంత, కొరడ, మంత్రదండం, మాయా తివాచి, బలపం, కొరడ, బొంత. నెక్స్ట్ బలపం, కొరడ, మంత్రదండం, బొంత ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. ఏంటవి మనకి ఇక్కడ బలపం, కొరడ, మంత్రదండం, బొంత. ఇవి నలుగురు సిద్ధులు విక్రమార్కునికి కానుగా ఇచ్చిందండి. ఇది ఈ లెసన్కి సంబంధించిన బిట్స్. రేపు 6th క్లాస్కి సంబంధించి మరొక వీడియో చేసుకుందామండి. చాలా వీడియోస్ చేస్తాను, కొన్ని డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూసుకోండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్. దీని తర్వాత 6 అయిపోయిన వెంటనే 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేద్దాము. అలాగే 8th, 9th, 10th అన్నీ కూడా కంప్లీట్ చేద్దామండి. అలాగే మిగతా సబ్జెక్టులు కూడా చూద్దాం తెలుగు అయిన వెంటనే. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్.